హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అడేనియం లవర్స్ ఎవరైనా, అడేనియమ్స్ పెంచుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మనకు వానాకాలం అలాగే మంచు కాలం స్టార్ట్ అయిపోయింది. అడేనియమ్స్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, అడేనియం ప్లాంట్స్ని నేలకు తాకే విధంగా పెట్టడం మంచిది కాదు. అడేనియంని ఏదైనా కొన్ని రాళ్ళు చూసి కింద, అంటే ఒక వేలు కింద గ్యాప్ ఉండేలాగా, ఎయిర్ దూరేలాగా ప్లాంట్స్ని పెట్టండి. వీలైతే స్టాండ్స్ మీదనే పెట్టుకోండి. వానాకాలం కాబట్టి వాటరింగ్ చేయొద్దు ప్లాంట్లకి. వాన నుంచి పడే నీళ్ళని మనం ఎలా అవాయిడ్ చేయలేము. అంతేకాకుండా మల్చింగ్ ఏమైనా వేసి ఉంటే ప్లాంట్స్లో దయచేసి మొత్తం మల్చింగ్ తీసేయండి. ఈ కాలంలో మల్చింగ్ అనేది అడేనియం ప్లాంట్స్లో ఉండకూడదు. వీలైతే మీకు ఫంగిసైడ్ వాటర్ ఇవ్వగలిగితే అతి తక్కువ మోతాదులో ఒక స్పూను ఒక అర టీ గ్లాస్లో కలిపి ఫంగిసైడ్ వాటర్ ప్రతి ప్లాంట్కి ఇవ్వండి. దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ప్లాంట్స్ జాగ్రత్తగా ఉంటాయి. కింద అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొన్ని ప్లాంట్స్, వీటన్నిటిని నేను పైకి మార్చేశాను. నేలను తాకే విధంగా ఉంటే ఇన్ఫెక్షన్ అనేది ఈ వానాకాలంలో త్వరగా ప్లాంట్స్కి అటాక్ అయ్యి ప్లాంట్స్ పాడైపోయే ఛాన్స్ ఉంది. మీకు ఏవైనా కర్రపుల్లైనా కింద పెట్టచ్చు, లేదా రాళ్ళు, చిన్న రాళ్ళు, మామూలుగా దొరికే రాళ్ళు కింద పెట్టి పాటిని దాని మీద పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే పడ్డ నీళ్ళు కిందకి పోతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ నేల నుంచి ప్లాంట్లోకి వెళ్ళదు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో చేయండి. అలాగే లైక్, కమెంట్ కూడా ఇవ్వండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందా లేదా అయినా నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.